నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని, బంగారు బాల్యం విలువైనదని, బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాంది కావాలి అని, విద్య ప్రతి ఒక్కరికి చేరాలని, ప్రతి ఒక్కరు కూడా బాలల విద్య వైపు మరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ శ్రీనివాసులు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మండల పరిషత్తు కార్యాలయం నందు బంగారు బాల్యం వారసోత్సవాలను ఎంపీడీఓ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవం పురస్కరించుకొని బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బంగారు బాల్యాన్ని సంరక్షించాలని, బాలల హక్కులను కాపాడాలని, బంగారు బాల్యంపై ప్రత్యేకంగా చొరవ చూపి బాలలను సంరక్షించి వారిని కావలసిన విద్యను అందించే విధంగా కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారిచే ప్రతిజ్ఞ చేయించారు. ఇక అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ పిల్లలను సర్దిద్దాల్సిన తొలి బాధ్యత తల్లిదండ్రులు, విద్య నేర్పే గురువుల వారితో పాటుగా ప్రతి ఒక్క అధికారి బాధ్యతగా వారికి తెలియచేయాలని, నేటి బాలలను సంరక్షిస్తే భావితరాలకు భవిష్యత్తును కాపాడుతామని, వారసులు అవుతామని, ఇక బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండి లక్ష్మీదేవి, జెడ్పీటీసీ నారు బాపనరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తదుపరి ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా నేను ప్రజలందరికీ పత్రికా ముఖంగా మరియు టీవీ ముఖంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రెండవది ఏంటంటే బాలల పరిరక్షణే, ఇవాళ నేటి బాలల పరిరక్షణే రేపు భారతదేశం యొక్క భవిష్యత్తు ఉంటుంది. దేశము అంటే ఇదేదో గురజాడ అప్పారావు చెప్పిన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పినట్టు ఇవాళ బాలల్ని పరిరక్షించుకుంటేనే రేపు భారతదేశం యొక్క ఉనికి మన శక్తివంతంగా తయారు చేయడం ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి ఒక విలువలని, అంటే వాళ్ళకి పూర్తి రక్షణ కల్పించాలి. మనం బాలలకి తదుపరి వాళ్ళకి మంచి ఆహారం సమర్పించాలి. బాలల యొక్క చట్టాలు తూచా తప్పకుండా అమలు జరపాలి. వారికి మంచి నైతిక విలువ కొన్ని విద్యను మనం సమకూర్చాలి. తదుపరి వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా మనం ఈరోజు అందించాలని చెప్పి ఈ సమాజం తరపున నేను అందరిని వేడుకుంటున్నాను. అట్లా చేసినప్పుడే ఈ నేటి బాలలే రేపు భావి భారత పౌరులకు తీర్చిదిద్దబడి మంచి సమాజము అంటే అర్థమైందంటే అందరూ మంచి మనుషులుగా ఉండాలి. ఉదాహరణకి నార్వే ఉంది. నార్వేలో దాదాపుగా 99.99% ప్రజలందరూ చాలా మంచోళ్ళు. అక్కడ పోలీస్ స్టేషన్లు కానీ, కోర్టులు కానీ చాలా పని లేకుండా పోతుంది. సో అటువంటి దేశాన్ని మనం ఊహించుకోవాలంటే ఈరోజు బాలలే మంచిగా తీర్చిదిద్దితే ఎలాంటి నేరాలు కానీ, ఘోరాలు కానీ లేని సమాజం మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి వారి యొక్క భవిష్యత్తును భారీగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.